పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచాన్ని తన వద్ద అణ్వాయుధాలున్నాయంటూ బెదిరింపులకు దిగడం ఇవాళేం కొత్త కాదు. తన అస్తిత్వానికి ప్రతీక అణ్వాయుధాలని పాకిస్తాన్ మొదటి నుంచి భావిస్తూనే ఉంది. అందుకే తినేందుకు తిండి లేకుండా దేశ ప్రజలు చచ్చినా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలను తయారు చేయడానికే ప్రయారిటీ ఇచ్చింది. అంతేకాదు అమెరికా కన్నుగప్పి అణ్వాయుధాలను ఇరాన్, నార్త్ కొరియా తదితర దేశాలకు విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి న్యూక్లియర్ గుప్పిట విప్పితే అలా అయిపోతుంది, ఇలా అయిపోతుందంటూ ఏదేదో చెప్తూ వస్తోంది. తాజాగా ఇండియా పాకిస్తాన్ పై చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ లో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కల్లోలం రేపాయి. కాల్పుల విరమణ చేయించామంటూ గగ్గోలు పెడుతున్న అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు సేఫ్ పొజిషన్ లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన సైన్యం లక్ష్యం స్పష్టమైనదని ప్రపంచానికి తెలుసన్నారు ఆయన. లక్ష్యాన్ని ఛేదించినప్పుడు కలిగే భయం సామాన్యంగా ఉండదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన ప్రకంపనలు పాకిస్తాన్ షేక్ చేస్తున్నాయన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ బ్లాక్మెయిల్ను కూడా మనం పట్టించుకోలేదనేదే వాస్తవమని, ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎంత బాధ్యతారహితంగా బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. కానీ ఎవరు కూడా అందుకు తగిన విధంగా స్పందించలేదన్నారు. ఇవాళ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎలా ఉన్నాయన్న దానిపై తాను ప్రకటన చేస్తున్నారంటూ అసలు విషయాన్ని రాజ్నాథ్ సింగ్ కుండ బద్దలు కొట్టారు. ఇంత బాధ్యతారహితమైన మోసపూరిత దేశం చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA పర్యవేక్షణలోకి తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ నిబద్ధత ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్. ఇది ఉగ్రవాదంపై జరిగిన అతి పెద్ద ఆపరేషన్ అని చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏ మేరకైనా వెళ్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానేయాలని, లేకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారతదేశం సైనిక దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారు. భద్రతా బలగాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ షెల్స్ ని రాజ్నాథ్ సింగ్ పరిశీలించారు. ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి సైనికులతో చర్చించారు. రక్షణ మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. సాయుధ దళాలను ఉద్దేశించి సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు ధైర్యవంతులైన జవాన్ల అత్యున్నత త్యాగాన్ని కొనియాడారు. మొత్తంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వహించే సామర్థ్యం అనుమానాస్పదమని చెప్పడం ద్వారా ప్రపంచం జాగ్రత్త పడాలన్న సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ అమెరికాకు హెచ్చరికలు పంపించారు. పాకిస్తాన్ నీచ నికృష్ట పనులు చేస్తున్నా సమర్థిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, రేపో రోజు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు బాధపడాల్సి వస్తుందన్నారు.